అంటే ఎన్ని వేల రూపాయలు అవుతుందో ఒకసారి అర్థం చేసుకొని దాన్ని కట్టడి చేస్తారని, రేట్లు పెంచకుండా కట్టడి చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. గత ప్రభుత్వం కంటే మీ ఇష్టం వచ్చేది మళ్ళీ ఎక్కువ రేటు పెంచారు. ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ వచ్చి 10 రోజులు అయింది కాబట్టి సలార్కి మేము కూడా దాన్ని రెక్టిఫై చేసుకోలేదేమో అనుకున్నాను. కనుక ఒక్కసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ ప్రెస్ మీట్ ద్వారా ఒక్కసారి చూసి రేవంత్ రెడ్డి గారు, చీఫ్ సెక్రటరీ గారు ఒక్కసారి రెక్టిఫై చేసుకొని ప్రజలకు అందుబాటులో రేటు ఉండే విధంగా ఇక్కడ ఇద్దరు చేతుల్లో ఉన్న థియేటర్ని అందరికీ అందుకునే విధంగా ఆదుకుంటారని, అలాగే దానికోసమని ప్రత్యేకంగా థియేటర్లు అందరికీ అందాలనే ఆలోచనతోనే మేము పెట్టడం జరిగింది. కనుక ఈ ఒక్క విషయంలో పూర్తయిన తర్వాత వేరే విషయాలు ఉంటే మీరు అడిగితే మాట్లాడతారు. నాగార్జున గారి సినిమా 100 కోట్ల బడ్జెట్ కాకుండానే అంటే ఇవ్వడానికి సిద్ధమయ్యారని మీకు తెలిసింది ఎట్లా? నాకు సమాచారం తెలిసింది కాబట్టి నేను అన్నాను. ఇప్పుడు ఆల్రెడీ అప్లై చేశారనేది నాకు తెలిసిన సమాచారం. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు, 100 కోట్ల రూపాయలు దాటి అన్నారు. అలాగే మరి బ్రో సినిమా 100 కోట్లు దాటే కదా, బ్రోకి ఇవ్వలేదు కదా, భగవత్ కేసరికి ఇవ్వలేదు కదా, మరి సలార్కి ఇచ్చారు. అంటే ఇస్ ద రిలేషన్షిప్ అండ్ చుట్టాలు ఉంటే ఒకటి, చుట్టాలు కాకపోతే ఒకటి అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు అవ్వచ్చు, ఆయన వన్ ఆఫ్ ది బిగ్ హీరో. మరి అలాగే మరి ఆయన కూడా బాలకృష్ణ గారు కూడా పెద్ద హీరో. మరి వాళ్ళిద్దరికి ఇవ్వలేదు కదా రేట్లు. అలాగే మీరు బుబ్బలశంకర్కి ఇవ్వలేదు కదా. అందుకనే మేము అడుగుతుంది ఏంటంటే, మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ పెట్టుకున్నారు కదా, ఆ పెట్టుకున్న విధంగా మీరు ఫాలో అప్ అవుతే బాగుంటుంది. కానీ మీ చుట్టాలని రేట్లు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అంతే. ఆ లెవెల్లో నాకు తెలియదు, నాకు అవసరం లేదు. నాగార్జున గారు మీకు బాగా కావాల్సినని మీరు రేటు ఇచ్చి, బాలకృష్ణ గారు మీకు దూరం ఉన్నారని మీరు రేటు ఇవ్వకపోతే ఎలా? ఇంతకుముందు మీరు రేట్లు ఇచ్చారా, దానికి సమానం చెప్పండి. ఎఫ్డీసీ పోసాని కృష్ణమూర్తి గారిని చెప్పానండి. మాట్లాడితే లెగిస్తాడు కదా, లెగిసి చంద్రబాబుని తిడుతూనే ఉంటాడు, పవన్ కళ్యాణ్ తిడుతూనే ఉంటాడు. మరి ఇప్పుడు చెప్పాలిగా, ఆయన సినిమా వాడే కదా, ఆయన సినిమాలో సీనియర్ మోస్ట్ కదా, సమానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా ఆయనకి. కనుక ఆయన సమానం చెప్తాడేమో చూద్దాం. ఇంకోటి అంటే టికెట్ రేట్లు ఏసీలో తక్కువ ఉండటం వల్ల కూడా బ్రేక్ ఈవెన్ అవ్వట్లేదు అని చెప్పి ఈ మధ్య అంటే ఎక్కువ రేట్లు చేసి చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒక్క మాట అంటా, ఇప్పుడు ఎవరికి పెడుతున్నారు డబ్బు? ఇప్పుడు డబ్బు ఎవరికి పెడుతున్నారు?